మహామఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల మోక్షజన మహామఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల కులపతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణాచార్య స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు మన ఎలువేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో మోక్షజన మహామఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల సన్నిధిలో శ్రీమాన్ ఎకిరాల ఆనందకృష్ణ పెదనాన్న గారి దివ్య సన్నిధిలో గురు పూజ వేదిక మీద సమావేశమై ఉన్నాం. గురువు శిష్యుడు గురించి శ్రీ గురుదేవులు చెప్తూ ఇక్కడే విజయవాడలోనే లక్ష్మణచంద్ర గురుదేవులకు షష్ఠిపూర్తి మహోత్సవం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన అంటారు, మీరందరూ గురువు గురువు అని నన్ను పూజిస్తున్నారు, గురువు సంగతి అట్లా ఉంచి నిజంగా సీతారామచంద్రుల వారికి శిష్యుడిగా ఎంతవరకు ఉన్నాను అని ప్రశ్నించుకుంటేట ఆయనకి ఆ లోపల ఉన్న దేవుడు పక్కపక్క నవ్వినట్టు అనిపించింది. లక్ష్మణచంద్ర గురుదేవులకి ఇందాక మాట్లాడుతూ వారు ఎప్పుడు కూడా శిష్యులుగానే ఉంటారు అన్నారు. చాలా చక్కగా చెప్పారు. కంచి పరమాచార్యుల వారిని అందరూ జగద్గురువు నేను అందరూ సంభావిస్తుంటారట. ఆయన అట్లాగే ఒకసారి నేను జగద్గురువునే అన్నట్ట. అందరూ ఆశ్చర్యంతో అలా ఉన్నారు. జగత్ అంతా గురువుగా ఉంది నాకు, జగత్తులో ఉన్న ప్రతి పరమాణువు ప్రతి వ్యక్తిని కూడా నేను గురువుగా దర్శిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఆ జగద్గురువులు వాళ్ళని స్మరించుకుంటూ కృష్ణమాచార్యుల వారు గురువు గారు వారి ఇద్దరు వ్యక్తులు కాదు. వారి మాటల్లోనే చెప్పాలంటే దేహాలు రెండు, వెలుగు ఒకటే. ఇద్దరిని ఒకరినొకరు చమత్కారంగా చెప్పుకుంటూ లక్ష్మణచంద్ర గురుదేవులు కృష్ణుడు అంటే మాస్టర్ గారు తెల్లబట్టలు కట్టుకున్న సన్యాసి, నేను కాషాయ వస్త్రాలు ధరించిన సంసారిని అంటున్నారు. అందుకే వారి అష్టోత్తరంలో కూడా కాషాయ వస్త్రాలు ధరించినా కూడా అనుబంధంతో నిండి ఉంటారు అని. దాని గురించి వారిని ఒకసారి నాన్నగారి భుజం మీద చేయి వేసి నుంచున్నట్టు లక్ష్మణచంద్రుల వారు. సాధారణంగా సన్యాసాశ్రమం స్వీకరించిన వారు దేహబంధువులను అంత దగ్గరగా రానివ్వరు. గురువు గారిని అడిగారట లక్ష్మణచంద్రుల వారిని, ఏమండి మరి దేహబంధువులని రానివ్వరు కదా, మీరు దగ్గరకు రానిచ్చారు ఏమిటి అని. ఎందుకని రానివ్వకూడదు అని అడిగారు. మరి దేహబంధువులు కదా, మరి ఆ విషయం గుర్తున్నట్టే కదా అని అర్థం. అంటే వాళ్ళ ప్రేమ కానీ వాత్సల్యం కానీ ఒక కుటుంబానికే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తం అవుతుంది. ప్రతి పరమాణువులోనూ వారు పరమాత్మను దర్శించడమే కాకుండా వసుదైక కుటుంబం మొత్తం విశ్వం అంతా కూడా వాళ్ళ కుటుంబంలాగా ఉంటుంది. అలాగే ఇంకొకసారి నాన్నగారు చెప్తూ ఇందాక మాట్లాడుతూ అన్నారు, మనలో ఏమన్నా ఉంటే వారికి దూరం అవుతాం అని. దాని గురించి ప్రస్తావిస్తూ నాన్నగారు మహానుభావులు ప్రేమించరు ఎవరిని అన్నారు. సరిగ్గా అందరు ఆశ్చర్యపోతున్నారు, అదేంటండి అందరు ప్రేమించరు అంటారే. వారు ప్రేమ ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటారు. మనం దగ్గరికి వెళితేనేమో ఆ చల్లదనం మనం అనుభవించి మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు అనుకుంటా అంట. గురువుగారి పరివారంలో కానీ మాస్టర్ గారి పరివారంలో కానీ అందరికీ అనుభవం ఉన్న విషయమే ఏమంటే, ఎంతైనా నేనంటే గురువు గారికి మాస్టర్ గారికి చాలా ఇష్టం ఎక్కువ మిగతా వాళ్ళకంటే.
అంటే వాళ్ళంత ప్రేమగా మనల్ని చూస్తారు, అంతే ప్రేమగా అందరినీ చూస్తారు. మనకు ఆ సంగతి అర్థం కాదు. మనం ఏమనుకుంటాం, మనల్ని మాత్రమే ఇలా చూస్తున్నారు అనుకుంటాం. మనం కొంచెం దూరం జరిగేసరికి ఎంతైనా మాస్టర్ గారు మనల్ని సరిగా చూడట్లేదు, ఆయనకి కూడా పక్షపాతం ఉంది అనుకుంటూ అంట. కానీ వాళ్ళు నిరంతరం ప్రేమ ప్రవాహం ప్రవహిస్తూ ఉంటారు. మన వల్ల అందులో మునకలు వేయాల్సిన పని మంది. ఆ గురువు శిష్యుడు వాళ్ళకి అందరూ కూడా గురుస్వరూపాలే. గురువుగారు వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుండేవారు, డేరా వాళ్ళకి పడుకోవటానికి ఏర్పాటు ఉందా, దిండు ఉందా, దుప్పటి ఉందా, కాఫీ తాగటం అలవాటు, కాఫీ ఇచ్చారా అని అడిగి 10 సార్లు, ఒరే మీరు వచ్చిన వాళ్ళని వ్యక్తులుగా చూస్తారు, నేను సీతారామ యతీంద్రుల వారు వచ్చినట్టుగానే భావిస్తాను, దర్శిస్తాను, అందుకని అన్నిసార్లు అడుగుతాను. నాన్నగారు అన్నారట, గురువుగారు మీరు మేము సమానమేనండి అలా చూడటంలో, మీరు ప్రతి వ్యక్తిని సీతారామచంద్రుల వారిగా చూసి ఆదరిస్తారు, మేము సీతారామచంద్రుల వారు వచ్చిన సామాన్యమైన వ్యక్తిగా చూసి పూర్తిగా ఆదరించాము. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ కూడా మనం ఆ స్వామిని చూసే ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఇదిగో భాగవత సప్తాహాలు, గురు పూజలు, ధనుర్మాస మహావ్రతాలు. భాగవతంలో కూడా అసలు ఏది చదివినా గురువుగారిది కానీ మాస్టర్ గారిది కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకని అంటే అంత సరళంగా ఉంటాయి, అంత సులభంగా ఉంటాయి. ఒక భాగవతంలో ఒక ఘట్టం ఏదైనా చదివేసరికి మొత్తం భాగవతం మనకు అర్థమైపోయిందేమో అనుకుంటుంటాం అన్నమాట. పోనీ మళ్ళీ ఏదన్నా ఆలోచిద్దామన్నా చెప్దామన్నా ఏమీ గుర్తుండదు. ఏది చదివినా అంత సరళంగా ఉంటుంది, అంత ప్రమాదకరంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం అర్థమైపోయింది అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఖట్వాంగుడి ఘట్టంలో గురించి చెప్తూ మాస్టర్ గారు ఖట్వాంగుడిని దేవతలు సహాయానికి పిలిచారు దేవదానవ యుద్ధంలో. సరే యుద్ధం అయిపోయింది, ఆయనకి వరం ఏం కావాలి అని అడిగారు. నా ఆయుష్ ఎంత ఉందో చెప్పండి అన్నాడు. ఇంకొక 2 గడియలు ఉంది. ఆ 2 గడియలు కూడా భగవన్నామం చేసుకుని మోక్షాన్ని పొందారు. అక్కడ మాస్టర్ గారు వివరిస్తారు, దేవతలంతటి వాళ్ళకి మానవుడి సహాయం ఎందుకు కావలసి వచ్చింది అంటే అదంతా మనలో నిత్యం జరిగే కార్యక్రమం కాబట్టి. మనలో కూడా దేవతలు ఉంటారు, మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. ఒక్కొక్క క్రియ జరగాలంటే ఒక్కొక్క దేవతలు అవసరం అవుతారు. శబ్దం రావాలి, మాట రావాలి అంటే అమ్మ దయ ఉండాలి. ఆ సరస్వతీదేవి పలికిస్తేనే మాట్లాడగలుగుతాం. ఆ స్ఫురణ ఉంటేనే మనకి విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే ఆ వినికిడి శక్తిని విశ్వామిత్రుడు అన్నారు, చూపుని సూర్యుడు అనుగ్రహిస్తున్నాడు అన్నారు, లోపల ఆహారం జీర్ణమవటాన్ని అగ్నిదేవుడిలాగా పచనం చేస్తున్నాను అని చెప్పాడు. మరి ఇలాంటి దేవతలకి మనం సహాయం చేయాలట. ఎలాంటి సహాయం చేయాలి? చక్కగా ఆ లోపల ఉన్న అగ్నికి తగిన పదార్థాలని మనం లోపల వేయాలి. అలా వేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయటం, అనంతన్నకో అనంతకృష్ణ గారికో ఫోన్ చేయటమో లేకపోతే భౌతికంగా వెళ్ళటం ఆ లోపల ఉన్న పదార్థానికి మనం చేసిన పొరపాటుకి వాళ్ళ సహాయం తీసుకుని మళ్ళీ సరి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వినటం, చదవటం, చూడటం, దానికి మనమే సహాయం చేయాలట. అంటే జీవుడు ఆ దేవతలకి సహాయం చేయాలి. ఎలాగ సహాయం అంటే దానికి తగిన ఆహారాన్ని పెట్టాలి, మంచి సంస్కారాలని పెంచుకుంటేనే ఈ యుద్ధంలో, ఏ యుద్ధం అయితే మొదలైంది, దేవదానవ యుద్ధం మొదలైంది కాబట్టి ఆ యుద్ధంలో దేవతలకు విజయం చేకూరుతుంది.
అలా విజయం చేకూరకపోవటం వల్ల ఏమవుతోంది ఈ రోజున? ఆ దేవతల సామ్రాజ్యాన్ని ఎక్కువ దానవులు ఆక్రమించుకొని కూర్చుంటున్నారు. దానవులు అంటే ఎవరో కాదు, మనలో ఉండే అహంకార మమకారాదులు, కామక్రోధాదులు. ఈనాడు చూస్తున్నాం పరిస్థితులు, రకరకాలైన ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకని పడుతున్నాం అంటే ఇదిగో ఈ దైవ ఆసుర గుణాలలో ఆసురీ గుణాలు ఎక్కువగా పెరిగిపోవటం వల్ల అవి మనస్సున మీద ఆధిపత్యం చెలాయించి మనస్సు మీద దాంతో మనం ప్రవర్తించటం వల్ల ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. క్రమంగా దాన్ని మనం మచ్చిక చేసుకుని, మరి ఎలాగండి మచ్చిక చేసుకోవటం? చాలా బలమైంది. మళ్ళీ అందులోనే చెప్తారు మనస్సును నిగ్రహించడం గురించి మాస్టర్ గారు చెబుతూ, మనస్సును నిగ్రహించటం కష్టం కాదు అంటారు, అని అది అసాధ్యం. అదేమిటండి అంటే మనస్సు అంత బలమైనది. మరి దాన్ని ఏం చేయాలి? దానిని కరిగించటం ఒకటే మార్గం. ఆ ఘనీభవ స్థితిలో ఉన్న మనస్సుని ఏం చేయాలట? కరిగింపు చేసేయాలి. దానికి మాస్టర్ గారు, గురువు గారు చెప్పిన ఉపాయాలను మనం పాటిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించటం, చక్కగా ఒకే సమయానికి ఒకే ప్రదేశంలో ప్రార్థన ప్రేయర్లు చేసుకోవటం, నామం చేసుకోవటం, ఇటువంటి ఉపాయాలతో ఆ మనస్సుని ఏం చేయాలట? కరిగించాలి. అప్పుడు ఏమవుతుంది? అదే మనస్సు మనకి మిత్రుడిగా తయారవుతుంది. మన పరమార్థ సాధనకి ప్రధానమైన భూమికగా తయారవుతుంది. అప్పటిదాకా శత్రువుగానే కనిపిస్తుంటుంది, కానీ ఇటువంటి ఉపాయాలతో దాన్ని చక్కగా క్రమశిక్షణలో కనుక పెడితే, దాని గురించే సీతారామచంద్రుల వారు ఒక 10 పద్యాలు రాశారు, మంచి మనస అని. అంటే మనస్సుకి ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఉంటారన్నమాట ఆ 10 పద్యాల్లోనూ. అందులో ఒక పద్యంలో చెప్తారు, మనస నీవు వశమైన భక్తిలో నిలచి ఉన్న ఇంకా జన్మరాహిత్యం బదేల మనస, ఇక్కడ అక్కడ ఎక్కడున్న నేమి కొరత, ఎక్కడైనా ఆనందమే పిక్కటిల్లు. ఆ మనస్సు ఒక్కటి గనక వశమైపోయి భక్తిలో నిలిచి ఉండాలట. ఉంటే ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడ ఉన్నా ఆనందంగానే ఉంటుంది. ఆ స్థితికి మనం ప్రయత్నం చేయాలి. దీని గురించి చెప్తున్నారట ఒకసారి ఉపన్యాసంలో. చెబుతూ ఒక ఆళ్వారు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ, స్వామి నువ్వు ఇక్కడ ఉంచినా సరే, నరకంలో ఉంచినా సరే, ఏమైనా సరే నీ పాద సేవ ఒకటి ఇవ్వు అని ప్రార్థించారట. అది చెప్పి ఒక ఆయన, గురువుగారు నిజంగా ఆయన్ని నరకంలో పడేస్తే ఏమైపోయేది అన్నారు. అంటే గురువుగారు నవ్వి, స్వామి చాలా తెలివైన వాడు, ఈయన నరకంలో తీసుకెళ్ళి పెడితే అదే పరమపదం అయిపోతుంది, మళ్ళీ ఇంకో నరకం సృష్టించుకోవాల్సి వచ్చేది, అందుకని ఆ పని చేయడు. ఎందుకంటే ఆయన తెలివైన వాట. ఎంత తెలివైన వాట? సాధారణంగా ఏదైనా తెలివి తక్కువ పని చేస్తే గోటితో పోయేదానికి గొడ్డళ్ళ దాకా తెచ్చుకోవడం ఎందుకు అంటారట. మరి ఆయన ఏం చేశాట? ఎన్ని గొడ్డళ్లతో కానీ భేదించడానికి వీలు కానీ హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని గోళ్లతో చీల్చేశాట. అంత తెలివైన వాడు ఆయన. కాబట్టి ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయడు. అంటే వారు ఎక్కడ ఉంటే అదే పరమపదము. వాళ్ళు జన్మరాహిత్యాన్ని కూడా కోరుకోరు. నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ మళ్ళీ పుట్టమంటే అలాగే పుడతారు. దాన్నే మాస్టర్ గారు ఈ పురాణ పురుషుడు ఆ నవలల్లో దేహాన్ని అవసరమైనప్పుడు ధరించి వస్తారు వాళ్ళు అని చెప్తారు. మన జ్వాలకుల మహర్షి గురించి కానీ, మరువు, దేవాపి మొదలైన మహర్షుల గురించి కానీ. సరే, ఇక ఆయన వర్ణనల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మొన్న మన వేదిక మీదే చదువుతున్నారు పురాణ పురుషుడిలో అనుకుంటా, ఆ పాండురాజుకి ధర్మరాజు భీముడు వరకు కలిగారు. ఆ భీముడు పాండురాజుతో బయట విహారానికి షికారుకు వెళ్ళి వచ్చాట.
వచ్చాక పాండురాజు చెప్తున్నాడు కుంతీదేవితో, వీడు అక్కడ శుభ్రంగా పొట్ట నిండా తేనె తాగేశాడు, ఇంకా అన్నం తిండేమో అంటాడు. అనేసరికి ఆవిడ చెప్తుంది, వీడు అన్నం తినకపోవటం ఏంటి, ఎన్నిసార్లు పెట్టినా తింటాడు, పైగా ఎన్నిసార్లు తిన్నా వాడి పొట్ట కూడా పైకి రాదు, దిష్టి తగులుతున్న భయం కూడా లేదు. అందుకే భీముడికి వృకోదరుడు అని పేరు. ఎంత తిన్నా పొట్ట అలాగే లోపలికే ఉంటుందట. ఆ వర్ణనలు ఏమిటి? మనం చదువుతున్నంతసేపు మనం కూడా ఆ పక్కనే ఉన్నామేమో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంటారు, ఏ ఘట్టం చదివినా ఏ పుస్తకంలో చదివినా. కానీ ఒకసారి ఒక అనుమానం వచ్చింది, అంత స్థాయిలో రాయటం ఎలాగా అని. ఇప్పుడు సాధారణంగా మనకు అన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ రకమైన అనుభూతి రావటం లేదు. గురువుగారు మాస్టర్ గారు ఎవరు అట్లాంటి చదివినప్పుడు మాత్రమే అంత అనుభూతి వస్తుంది. ఎలా సాధ్యమైంది అది అంటే చెప్పారు గురువుగారు, వాళ్ళు ప్రత్యేకంగా ఇది రాయాలి అనుకోరట, వాళ్ళ ద్వారా అవి అలా జరుగుతూ ఉంటాయి. అందుకనే మన ఈ నవలలు కానీ రాసలీలలు కానీ అర్ధరాత్రి ఎప్పుడో మొదలవటం, మాస్టర్ గారు రాయటం, అలా కొన్ని నెలలుగా సాగి అది పూర్తవటం. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఆయనకు బహుశా కాలుకు దెబ్బ తగిలింది అనుకుంటా, కాళ్ళ మీద కురుపులేసినప్పుడు కూడా ఆ సమయాన్ని కూడా వారు ఈ భాగవత రచనకి చాలా సౌకర్యమైంది, నేను ఎక్కడికి కదలకపోవటం అంటారా. ఒకసారి ఎక్కడికి కదలని యోగం పట్టింది. ఏదైనా వారు ఆ యోగంలాగా చూడటంలోనే అందులో ఆ కీలకం ఉంది. ఒకసారి ఆయనకి మంచి జ్వరం వచ్చిందట ఈకే గారికి. జ్వరం వస్తే సరే, సాధారణంగా జ్వరం వస్తే పడుకుంటాం, కానీ ఆయన ఏం చేస్తున్నారట, ఈ కేస్ షీట్లు తిరిగేసి ఉండగా అవి కొంత చివర్లో చిరిగేవిట, అవి తీసి మళ్ళీ కుట్టడం మొదలెట్టారట. ఆ రోజున 101 102 జ్వరం ఉంది, కానీ ఆ సమయం కూడా మన కోసం వినియోగపడాలి. ఇక మన కోసం వినియోగపడటం ఉంది అనుకోవటంలో వారు వారి దేహాన్ని త్యజించడానికి కూడా వారు వెనుకాడలేదు కూడా. అందుకనే వాళ్ళు దేహంతో జన్మించినా మన కోసమే, చరించినా మన కోసమే, దేహాన్ని త్యజించినా మన కోసమే. అదేంటంటే త్యజించినా మన కోసం, త్యజించడం మనం ఏమో భౌతికంగా ఉండాలనుకుంటాం, కానీ వాళ్ళు ఆ భౌతికమైన పరిమితులలో ఉండరు, ఆ కొలతలకే అందరూను. ఇప్పుడు మనకి ఎంతవరకు అర్థమవుతుంది మన ఉండే చిన్న మనస్సుకి లేదా బుద్ధికి? ఒకవేళ వాళ్ళ కారణం చెప్పదలుచుకున్నా మన మనస్సు పట్టదు. భౌతికంగానే మనకి పట్టదయ్యే. ఎందుకని ఒకసారి 1,00,000 మంది సమారాధన గురించి చెప్తూ లక్ష్మణతీంద్ర గురుదేవులు 1,00,000 మందికి ఏకకాలంలో సమారాధన చేయాలి అన్నారు. ఎలా నిర్వహించాలో ముందు ప్రణాళిక చెప్తున్నారు. 10 మందిని కూర్చోబెట్టారు వరుసగా. 10 మంది కూర్చోవడానికి ఇంత స్థలం కావాలి, 100 మందికి ఇంత కావాలి, 1000 మందికి ఇంతమంది కావాలి, 5,000 మందికి ఇంత ప్రదేశం కావాలి, ఇలా చెప్తున్నారట. చెప్తుంటే గురువుగారు ఒక 10 నిమిషాలు ఆగండి, మా మనసులు పట్టట్లేదు ఈ అంకెలకి, 1,00,000 మంది ఒక చోట కూడటం అన్నది మా మనస్సుకి సరిపోవటం లేదు, అసలు సాధ్యమా, ఎలా సాధ్యం అంటే ఆయన సమాధానం ఒకటే, అంతా ఆయన చూసుకుంటారు, గురువుగారు చూసుకుంటారు, హనుమన్న చూసుకుంటారు అన్నారు. మార్చి 29, 1992 ఆ రోజున సమారాధన నిర్వహిద్దామని సంకల్పించారు. ఉదయం 10:30కి లెక్క పెడితే 70,000 మంది ఉన్నారు. ఇంకా అందరికీ కొంచెం వణుకు మొదలైంది. 70,000 మందే ఉన్నారు, ఇంకా 30,000 మంది చేరితే కానీ 1,00,000 అవ్వదు. ఎలాగా అంటే మళ్ళీ ఆయన సమాధానం ఒకటే, అంతా హనుమన్న గురువుగారు చూసుకుంటారు. 11:15కి నేల ఈనింది అన్నట్టుగా, ఇసుకేస్తే రాలేదన్నట్టుగా మొత్తం భక్తులు రావటం,
11:40కి వడ్డన పూర్తయిపోయింది ఎక్కడికక్కడ. సరిగ్గా 12 గంటలు అయ్యేసరికి గురువుగారు వాసుదేవ అని చెబితే అందరూ వాసుదేవ అని చెప్పడం, భోజనం చేయడం జరిగింది. మళ్ళీ 12:30 1 గంటకి మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడికి డిస్పర్స్ అయ్యారు. ఉన్న 20-30 వేల మంది అక్కడ ఉన్నారు. ఇలాంటి భౌతికమైనదే మన మనసు పట్టదయ్యే, అలాంటిది వారు ఏ కారణంతో భౌతికమైన దివ్యమంగళ విగ్రహాన్ని త్యజించారో చెబితే మన మనస్సు అసలు తట్టుకోవటం చాలా కష్టం. అందుకనే వారు చెప్తారు, ప్రకృతి అన్నిటిని నీకు రివీల్ చేయదు, తెలియనివ్వదు, ఎక్కడికక్కడ తెరేసి ఉంచుతుంది, అది నీ మంచి కోసమే. ఎప్పుడైతే నీకు ఆ స్థాయి వస్తుందో, ఎప్పుడైతే ఆ కింద తరగతి ఉత్తీర్ణత పొంది పాస్ అయ్యి పై తరగతికి వస్తామో అప్పుడు ఆ తరగతికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి, వాటంతట అవే తెలుస్తాయి. అందుకనే మన జ్వాలకుల మహర్షికి కూడా ఆయన పగలేమో సిద్ధాశ్రమంలో ఉంటాడు, రాత్రేమో భాగవత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. భోషాణంలో భాగవత ప్రతులన్నీ పంచిపెడుతూ ఉంటారన్నమాట. కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, కానీ ఆయనకి రెండిటికి సమన్వయం మాత్రం గురువుగారు అయిన మరువు దేవాపి ఇద్దరు కూర్చుని ఉంటారు. ఒకసారి గుహలో నిద్రలేసేసరికి నేను ఎక్కడున్నాను అని అడుగుతాడు. నీకే తెలుస్తుంది కాసేపు బాగా అంటాడు. కాసేపటికి ఈయనకి మొత్తం అన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే ఆ స్థాయి వచ్చినప్పుడు అవన్నీ వాటంతటికి అవే మనకి స్ఫురిస్తాయి, తెలుస్తాయి. మనం వాటి కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయనక్కర్లేదు. మనం చేయవలసిందల్లా ఆయన మనకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో మనం ముందుకు వెళ్తూ ఉండటమే. ఈ దీంట్లో వారు ప్రధానంగా ఎంచుకున్న ప్రణాళికలో కథలు చాలా విశేషంగా ఉంటాయి. మనం చాలాసార్లు ముచ్చటించుకున్నాం. కథాసుధ అని, ఇష్టాగోష్ఠి అని. ఇష్టాగోష్ఠిలోనే అనుకుంటా ఒక నాస్తికుడు, అంటే దేవుడు లేడు అని చెప్పే ఈయన మధ్య సంభాషణ ఉంటుంది. ఏమనంటే దేవుడు లేడంటాను నేను అంటారు, పునర్జన్మ లేదంటాను అంటే ఈయన అంటారు, మళ్ళీ మాట్లాడితే నేను ప్రతిరోజు పునర్జన్మ ఉందని నిరూపిస్తాను అంటారు అని అందులో అడుగుతారనమాట. నువ్వు ఉన్నావు కదా, నువ్వంటే నీ దేహము చర్మము మాంసమేనా? కాదు అంటే నీ శరీరం కాకుండా నువ్వు ఒకడు వేరే ఉన్నావు అన్నమాట. వాణ్ణి చూడటానికే నీ శిష్యులు కానీ నీ స్నేహితులు కానీ బంధువులు కానీ వస్తున్నారు. మరి ఈ దేహం ఇక్కడికి వదిలేసిన తర్వాత దేహం విడిచేవాడు అంటూ ఒకడు ఉన్నావు అన్నమాట. అవును ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు అన్నాడు. పుట్టినప్పటి నుంచి ఉన్నాను అన్నాడు. పుట్టక ముందు నుంచి ఉన్నావు అని చెప్తారు. తల్లి గర్భంలో పడినప్పటి నుంచి నువ్వు ఉంటావు. మరి దేహం విడిచిన తర్వాత కూడా ఉంటావా? సరిగ్గా నువ్వు కనుక సాధన చేస్తే, పరీక్షిత్తులాగా సాధన చేయగలిగితే దేహం పడిపోయినా నువ్వు ఉంటావు అని చెప్తారు. మరి నిద్రపోతున్నప్పుడు కూడా నేను లేదా నా సంపద, నా బంధువర్గం అంతా ఉందన్న ప్రజ్ఞ ఏమవుతోంది? తాత్కాలికంగా పోతోంది. మళ్ళీ మెలకువ రాగానే తెలుస్తోంది, వస్తుంది. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఏమవుతున్నావు? చెబితే కొంచెం భయం వేస్తుంది, కానీ తాత్కాలికంగా మరణించటం, తాత్కాలికంగా జన్మించటం జరుగుతోంది అని చెప్పేసరికి ఆయన సమాధాన పడతాడు. అలా బోలెడన్ని కథలు మనకి. ఒక కథలో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి చెబుతూ ఒక రాజుగారికి 2 పిల్లలు పుట్టారట. పుడితే చక్కగా జాతకం అంతా వేయించారు. బారసాల ఉత్సవం అవుతోంది. అందరు పండితులు అన్నీ బాగున్న విషయాలే చెప్పారు, కానీ ఆ జాతకంలో ఉండే సరి చేసుకోవాల్సిన విషయాలు చెప్పలేదట. ఒక్క ఆయన మాత్రం చెప్పాట, రాజుగారు మీరు అంతా బాగానే ఉంది, కానీ మీరు గ్రహ శాంతి చేసుకోవటంతో పాటు వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణను ఇప్పించాలి, లేకపోతే ఒకడు మూర్ఖుడు ఒకడు దొంగ అవుతాడు అని చెప్పాడు.
అనేసరికి రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇటు ఆ పండితుడిని సరిగ్గా సత్కరించక పంపించేశాట. పంపించడంతో ఆగక ఆయన ఆస్థానంలో ఉండే ఇంకొక ఆయన, నేను వీళ్ళిద్దరినీ మంచి పండితులుగా తీర్చిదిద్దాను అని తీసుకెళ్ళాట. కొంత వయసు వచ్చిన తర్వాత ఆయన ప్రయత్నం ఏదో చేస్తాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకున్నారు. పరీక్షకి మళ్ళీ రాజుగారి ఆస్థానంలోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఒకటి జేబులు ఎత్తుగా ఉన్నాయట. ఏమిట్రా అది అంటే, తౌడు, మేము రాత్రి బస చేసిన గోశాలలో తౌడు పుష్కలంగా ఉంది, దాన్ని తీసుకొచ్చానని చెప్పి ఈ గురువుగారికి తేలు కుట్టినంత పని అయింది. సరే, రెండో వాడు పిలిచారట. ఏమిరా నువ్వేం నేర్చుకున్నావు? నేను జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నాను. సరే అని చెప్పి మంత్రి గారు, ఈ చేతిలో ఏముందో చెప్పు ప్రశ్న వేశారు. ప్రశ్న లగ్నం కట్టి, గిరగిర తిరిగే వస్తువు ఉన్నది, బండి చక్రం ఉంది మీ చేతిలో అన్నట్టు. బండి చక్రం చేతిలో పడుతుందా? పట్టదు. చెయ్యి చూస్తే గడియారం ఉంది చేతిలో. శాస్త్రం శాస్త్రమే, మూర్ఖత్వం మూర్ఖత్వమే అని చెప్పి ఆయన అక్కడ ఒక వ్యాఖ్యానం చేస్తారనమాట. మొట్టమొదటి రోజు చెప్పిన పండితులు ఉన్నారు కదా, ఆయనని పూర్తిగా సత్కరించక అవమానించటంతో గ్రహాల దగ్గర నియమం తప్పింది. చక్కగా గ్రహాలతో వినయం ఉండాలి, ఒక రకమైన శాంతులు ఇట్లాంటివి చేసుకోవాల్సినప్పుడు భయపడక్కర్లేదు, కానీ వినయంతో ఉండాలి అని చెప్పి ఆయన అక్కడ సూచన చేస్తారు. ఇలా బోలెడన్ని కథలు మనకి చెబుతూ, ఆ కథలు చెప్పటంలో కూడా ఏమంటే, ఆ కథల్లో నిజంగా వాళ్ళు ఆయనకి ఎదురైన సన్నివేశాలనే మనకి కథల్లాగా రాసిచ్చారు. ఇంకొక కథలో ఒక ఆయన మందుకు వస్తారు, మందుకు పిలుస్తారు ఈయన్ని. మాస్టర్ గారు మిమ్మల్ని మందు ఇవ్వడానికి రమ్మంటున్నారు అంటారు. ఈయన నవ్వి ఆయన్నే రమ్మని నా దగ్గర, ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్నారండి, ఏం పర్వాలేదు నువ్వు భయపడక రమ్మని చెప్పండి. వస్తాడు. వచ్చేసరికి ఈయన పూజ మధ్యలో ఉంటారు. మాస్టర్ గారు మీరు త్వరగా మందిస్తే నేను త్వరగా బయలుదేరుతాను, ఒక 10 నిమిషాలు వేచి ఉండండి, పూజ అవుతుంది, అయిపోయాక ఇస్తాను నేను. కాదు అత్యవసరంగా వెళ్ళాను నేను. అత్యవసరంగా వెళ్ళాల్సి వచ్చినా మీరు ఒక 10 నిమిషాలు ఆగాల్సిందేనండి, పూజ అవ్వలేదు ఇంకా. పూజ పూర్తి చేసి తీర్థం ఇచ్చి అప్పుడు విశ్రాంతిగా మందు చెప్తారు. చెప్పిన తర్వాత పచ్చం చెప్తారు. వాళ్ళేమో పచ్చం పాటించరు. మళ్ళీ వస్తారు పాపం. ఈయనకి ముందరే తెలుస్తుందిగా విషయం, ఏమండి పచ్చం పాటించారా అంటే అది అని ఆయన నీళ్ళు నవ్వులుతారన్నమాట. పచ్చం పాటించకపోతే మాత్రం మందు పనిచేయదు. మరీ అంత మొహమాటమా అండి, నిర్మోహమాటమా అండి అన్నాడు. అవును, వ్యాధి అంత నిర్మోహమాటము, నేను అంతే నిర్మోహమాటము. వ్యాధికి మొహమాటాలు లేవు. తగ్గాలంటే మరి నేను చెప్పినట్టు పచ్చం పాటించాలి, నియమాలు పాటించాలి. మళ్ళీ ఆయన మాటల్లో జెనీవా తీసుకెళ్ళి వైద్యం చేయిస్తాను, మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా దీనికి మాత్రం నియమాలు పాటించాల్సిందేనండి. అలా ఒక క్రమపద్ధతులు చేయందే లొంగదు ఈ వ్యాధి. అలాగా ఆయన కథల్లో కూడా మనకి ఆ హోమియో వైద్య విధానాన్ని కానీ భాగవత కథలను కానీ చొప్పించి మనకి గుర్తుండిపోయేలాగా చేస్తూ ఉంటారు. ఇలాగ ఒకసారి నాన్నగారు బుజ్జిగారు ఏలూరు డిస్పెన్సరీలో ఉండగా ఒక హోమియో మందు కోసం వచ్చారు. బుజ్జిగారు చెప్పారు, ఏమండి దీనికి కనీసం 6 సంవత్సరాల పాటు మందు వాడాలి, వాడితే ఒక కొలిక్కి తీసుకురావచ్చు. ఇలాంటి అంశాల్లో మేము చూసాము, కొద్దిగా గుణం కనిపించగానే మందు మానేస్తున్నారు, అలా మానకూడదు అని దాదాపుగా ఒక అరగంట 40 నిమిషాలు మందు కంటిన్యూ చేయడానికి చెప్పారట. చేస్తామండి, మీరు వచ్చి మందు ఇవ్వండి. సరే అని నాన్నగారు బుజ్జిగారు లారీలు ఎక్కి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అంటే అంత దూరం ప్రయాణ సౌకర్యం అది. వెళ్ళారు, అక్కడ ఒక 2 గంటలు చక్కగా కేసు తీసుకున్నారు. నాన్నగారు కేసు తీసుకుంటే బుజ్జిగారు మందు ఇచ్చారు. మళ్ళీ శరమామూలు
2-3 నెలలు వాడటం, మందు మానేయటం. అలా వాళ్ళ కోసం మన కోసం ఎంత శ్రమ పడతారంటే అంత శ్రమ పడతారు. మాస్టర్ గారి గురించి చెప్తూ ఎంఆర్ఎల్ గారు రాధామాధవంలో ఒకసారి మొత్తం అంతా సిద్ధం చేసి ఉంచారట. మాస్టర్ గారు బాగా అలసిపోయారు. ఈ 2-3 గంటలన్నా కనీసం పడుకోవాలి అని చెప్పి సుమారు రాత్రి 10 ఆ ప్రాంతంలో శుభ్రంగా రాత్రి తాగడానికి కాఫీ, ఫ్లాస్క్, పుస్తకాలు అన్నీ పెట్టి ఆయన ఇంటికి వెళ్ళారట. పొద్దున్న 6ంటికి వచ్చి చూస్తే అక్కడ లేరు మాస్టర్ గారు. ఎక్కడికి వెళ్ళారంటే, మీరు వచ్చిన గంటకి వెళ్ళిపోయారండి బయటికి అన్నట్ట. వెతుక్కుంటూ వెళ్ళిపోతే విశాఖపట్నంలో బెస్తవారి ఇళ్ళ దగ్గర మందులు జస్ట్ తల కింద పెట్టుకుని అరుగు మీద పడుకుని ఉన్నారట దోమల్లో. ఏమిటిది మాస్టర్ గారు అంటే, రాత్రి కబురు వచ్చింది, అత్యవసర పరిస్థితి వచ్చింది, మందులు వేస్తున్నాను. ఇక ఆ శ్రమ పడటంలో అంత లెక్కే లేదు. కేవలం మన కోసం ఇంకా మన కోసం వాళ్ళు ప్రేయర్ కూడా తగ్గించుకునేటంత స్థితిలో ఉంటారు వాళ్ళు. మన సంగతి మనకి తెలుసు కదా. అడిగారట, మాస్టర్ గారు మీరు ప్రేయర్ చేయటం లేదేంటి? అభిషేకం చేసి ప్రేయర్ చేసేవారు ఏదో ఉండేది ఆయన దినచర్య. చూస్తే రోజు ప్రేయర్ ఒకటే కనిపిస్తుంది మనకు భౌతికంగా. ఎవరికో చెప్పారు, నాయన నువ్వు రోజు అభిషేకం చెయ్యని. మరి మీరు చేయట్లేదు ఏంటండి అన్నారు. నేను మానినట్టు మానగలిగితే నువ్వు కూడా మానచ్చు అని చెప్పారు. అని చెప్పి నేను ఎప్పుడు మానేను, ఆ సమయం కూడా నేను డిస్పెన్సరీకో లేకపోతే ఈ భాగవత రచనకో వినియోగిస్తుంటూ మానేను తప్పితే, ఇంకా మానటం కూడా కాదు అది. ఆయన ఆ నిరంతరంలో మనం మానినట్టుగా కనిపిస్తుంటుంది. ఎలాగైతే ఈ ఫ్యాన్ రెక్కలు వేగంగా తిరుగుతున్నాయనుకోండి, మనకు కనిపించవు, అసలు తిరగట్లేదేమో కూడా అనుకుంటాం బాగా వేగంగా ఉంటే. కాబట్టి ఆ నిరంతరం వారు చేసే దాంట్లో మనకి కనిపించదు భౌతికంగా. అలా మానితే నువ్వు కూడా మానచ్చు. నిజంగా అది మానటం కాదు, నిరంతరం చేయగలిగితే అప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా ఆ ప్రేయర్ లాగానే అవుతుంది, ప్రార్థన లాగానే అవుతుంది. ఇక వారి ఐక్యత, మాస్టర్ గారు కానీ లక్ష్మణచంద్రుల వారు కానీ వారి ఆహార రుచుల దగ్గర నుంచి వాళ్ళకి ఒకే రకమైన రుచులు ఇష్టం. ఒకే రకమైన సాహిత్యంలో పూతన అనేమో లక్ష్మణచంద్రుల వారు, పూత నవత్వం ఉంది. వారి దృష్టి కూడా ఎలా ఉంటుంది? నిజానికి పూతన అంటే మనం ఒక రకంగా భావిస్తాం, వాళ్ళు ఇంకొక రకంగా భావించారు. అలాగే మంధర గురించి కూడా మధిత మంధర అని కొన్ని పద్యాలు రాయటం మొదలుపెట్టారట లక్ష్మణచంద్రుల వారు. కృష్ణమాచార్యుల గారు వచ్చి, గురువుగారు కొన్నాళ్ళు మీరు ఈ పద్యాలు రాయటాన్ని కొద్దిగా ఆపండి అని చెప్పారు. ఎందుకని అంటే ఆ పద్యాలు రాస్తున్న తీవ్రతకి, ఆ భావోద్వేగానికి వారికి తన్మయత్వంలోకి వెళ్ళిపోవటం, అది భౌతికంగా వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపటం జరుగుతుంది. అప్పుడే కొన్ని నియమాలు కృష్ణమాచార్యుల వారు చెప్పటం, మీరు ఈ గేటు దాటద్దండి అని చెప్పారట. అంటే అలాగే కృష్ణ గేటు మామూలుగా దాటంలే, పైనుంచి దూకేసి వస్తాను నేను చెప్పాను. అలాగే అసలు ఇద్దరు గనక వేదిక మీద కానీ ఉంటే ఇక ఆ చమత్కారానికి అంతం ఉండదు. ఒకసారి బట్టలు సర్దుతున్నారట, కృష్ణమాచార్యుల వారి బట్టలను వారి పిల్లలు, అదే సత్యబాబు ఎవరో, జాగ్రత్తగా లెక్క పెట్టు, చొక్కాలు బనీలు లెక్క తేడా వస్తే మీ అక్కగా ఊరుకోదు అన్నట్టు. అంటే ఈయన విన్నట్టు లక్ష్మణచంద్రుల వారు, కృష్ణ నువ్వు చెప్పే దాంట్లో 100వ వంతు నిజం అన్నా 100 రెట్లు బాగుపడేవాడు నువ్వు అన్నది. అలాగా సరే అమ్మగారు, పీకే మా అమ్మగారు కొన్ని 100 సార్లు
భోజనం మధ్యలో చేయగడిగేసుకుని వెళ్ళిపోవటం. భోజనానికి వస్తున్నాను అని చెప్పారట ఒకసారి. ఎన్నిసార్లు ఆ ఘట్టం తలుచుకున్నా వారి మనస్థితిని మనం అందుకోగలమా, అసలు ఊహించుకోగలమా అనిపిస్తూ ఉంటుంది. ఊళ్ళోనే ఉన్న 10-15 రోజులు అయిందిట ఇంటికి భోజనానికి వచ్చి. సరే వస్తున్నానని చెప్పబోయి మీ అక్కయ్య గారికి అన్నట్టు. సరే చెప్పారు, ఈయన అన్నీ సిద్ధం చేశారు. కనుచూపు మేరలోకి వచ్చారు. గేటు శబ్దం కూడా అయింది ఈయన వస్తున్నట్టు. మళ్ళీ వస్తానని చెప్పబోయి అన్నారు. ఈలోపు కబురు ఏదో వచ్చింది, బయటికి పోయారు. అంటే వాళ్ళు నిరంతరం కూడా మనకేం చేయాలి, ఎలా మనల్ని ఉద్ధరించాలి, నిరంతరం ఇదే ధ్యాస. ఆ ఉద్ధరించే క్రమంలో పరమాత్మ ఏం చేస్తాడట, ఏమన్నా లోపాలు ఉంటే ఉద్ధరించట ఆయన. మరి ఎట్లా లోపాలు పోవటం? ఆయనే గురువుగా అవతరించి లోపాలన్నీ సరిచేసి ఉద్ధరిస్తాడు. అసలు ఆ దాని గురించి కూడా సీతారామచంద్రుల వారు చెబుతూ, పరమాత్మ సముద్రం లాంటి వాడు. జలం అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని తాగి ఆనందించలేము. మరి గురువు మేఘం లాంటివాడు, అనుగ్రహాన్ని వర్షిస్తాడు, దాన్ని మనం చక్కగా స్వీకరించగలుగుతాము. ఆ మాధుర్యం మనకి అప్పుడు అందుబాటులోకి వస్తుంది. సముద్రంలోని నీరే ఆవిరై పైకి వెళ్తుంది. అదే గురు రూపంలో వస్తే మనం ఆనందించటానికి సౌకర్యంగాను మాధుర్యంగాను ఉంటుంది, మధురంగాను ఉంటుంది అని చెప్పి వారి లేఖల్లో కూడా, యతీంద్ర లేఖల్లో కూడా పరమాత్మని దర్శనం చేయాలి, గురువుని చక్కగా దర్శనం చేయాలి. భౌతికంగా మాత్రమే కాకుండా తాత్వికంగా కూడా మనం దర్శనం చేయగలగాలి అని చెబుతూ, మరి మీరు గురువుగారిని చూశాం కదండి, పరమార్థానుభవం పూర్తిగా కలిగిందా అనే సందేహం రావచ్చు. స్వామి భౌతికంగా అవతరించినప్పుడు కూడా చాలామంది చూశారు. సీతారాములుగా అవతరించినప్పుడు కానీ, రాధాకృష్ణులుగా అవతరించినప్పుడు కానీ కొన్ని వేల మంది చూశారు ఆయన్ని. చూసిన వాళ్ళందరూ ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారా, పూర్తిగా ఆనందించారా అని ప్రశ్న వేశారు. లేదు. మరి ఎంతమంది ఆనందించారు? కొద్దిమంది మాత్రమే ఆనందించగలిగారు. అలాగే గురు రూపంలో వచ్చినప్పుడు కూడా దీని గురించే మాస్టర్ గారు ప్రాక్పశ్చిమంలో ఒక మాట అంటారు. ఎంత కొంటెగా అంటారంటే, ఆయన ప్రశ్నించారట పాశ్చాత్య దేశాల్లో, మాస్టర్ గారు మీతో ఉన్న వాళ్ళందరూ మీకు జీవితాలను అంకితం చేసుకున్న వాళ్ళేనా అని. ఆయన నవ్వి, ఒక్క 4-5 కుటుంబాలు మాత్రం అంకితం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల ప్రయోజనాల కోసం కానీ వాళ్ళ ఆసక్తితో కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారట. అలాగా ఆయన్ని పూర్తిగా మనం భౌతికంగా మాత్రమే కాకుండా ఆయన ఏం బోధించారు, మనకి ప్రణాళిక ఏమి ఇచ్చారు, మనల్ని ఏం చేయమన్నారు, మనం ఏం చేస్తున్నాం అన్నది ఎప్పటికప్పుడు మనం మనల్ని పరిశీలన చేసుకోవటం, దానికి దోహదం అయ్యేట్టుగా ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి మనమే సహాయం చేసుకోవాలి. మనకి ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా సహాయకారులు కారు. ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా చెప్పగలుగుతాం. దాన్నే గురుదేవులు చమత్కారంగా పెద్దవాళ్ళను గుర్రాన్ని నీటి వరకు తీసుకురాగలుగుతాం, నీరు తాగవలసింది మాత్రం గుర్రమే. అలా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఆయన సేవలో మునిగిపోయేటట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి. దానికి ఇదిగో ఇన్ని కార్యక్రమాలు, ఇంత వైవిధ్యభరితమైన కార్యక్రమాలు, ఎన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చారు. ఆయన రచనలలో కూడా పద్యాలు మాస్టర్ గారు పీయూష లహరి మనం నిత్యం పొద్దున్న ప్రార్థనలో చెప్పుకుంటాం. సుదర్శనుడిని స్తోత్రం చేస్తుంటే పద్య రూపంలోను సరే, వచన రూపంలో
భాగవతం ఇత్యాదులు, వైద్యశాస్త్రపరంగా హోమియోపతి, మెటీరియా మెడికా గ్రంథాలు, ఆర్గనాన్ గ్రంథము, కథలు, గేయాలు, ముఖ్యంగా పిల్లల కోసం భారతీయ బాలశిక్ష. అది చాలా 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 ఈనాటి రోజుల్లో చాలా చాలా అవసరం కూడా దాటిపోయి అత్యవసర పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకేంటి, ఆ సంస్కార రూపమైన శిక్షణ అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే ఒక పెద్ద వల మనందరి చుట్టూరా ఉంది. ఏమిటా వలది? ఇంటర్నెట్ అనే వల. దాన్ని ఇదిగో ఇటువంటి మంచి పనులకు ఉపయోగించుకోవచ్చు, వేరే పనులకు ఉపయోగించుకోవచ్చు. ఆ వలలో మనం పడకుండా మనం తప్పించుకొని తిరగాలంటే మనం దృఢమైన పునాదిని కలిగి ఉండాలి, భారతీయమైన పునాదిని కలిగి ఉండాలి. ఈ రోజున భారతీయ సంప్రదాయానికి కానీ, సనాతన భారతీయ ధర్మం మీద కానీ అన్ని వైపుల నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. ఆయన చెప్తారు, వాయువ్య దిశ నుంచి వస్తారు కాలయవనుడు అనేవాడు. కాబట్టి ఆ దాడుల్ని మనం తట్టుకోవాలి, సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మన పునాది మనకి చాలా 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 అవసరము. అసలు మన భారతీయ ధర్మం ఏమి చెప్పింది, మన గురువులు ఏం చెప్పారు, అసలు గురువుగా ఎవరు ఉండగలరు? లక్ష్మణేంద్ర గురుదేవుల వారే ఆ మాట అంటే ఇంకా మిగతా సంగతి ఏమని చెప్తాం? ఏమన్నారు ఆయన? గురువు అని పూజిస్తున్నారు, శిష్యుడిగా ఎంతవరకు ఉన్నాను అంటే అనుమానమే, లోపల ఉన్న దేవుడు నవ్వినట్టుగా ఆయనకి అనిపించిందంటే. అంటే మనకి ఎవరి దగ్గర నుంచి మనం వినాలి, ఉపదేశం పొందాలి. దీని గురించి కూడా ఒక చిన్న కథ చెప్తారు. మంత్రోపదేశం గురించి ఒక రాజుగారికి ఒక మంత్రం ఉపదేశం పొందాలి అనిపించిందిట. మంత్రి గారిని పిలిచి, మహామంత్రి, మీకు ఆ మంత్రం వచ్చు కదా, మీరు ఆ మంత్రం నాకు ఉపదేశించండి అని అడిగారు. మంత్రి గారు అన్నట్టు, స్వామి అలా ఉపదేశించకూడదు, మంత్రోపదేశం చేయాలంటే ఒక అధికారం ఉండాలి, ఒక అర్హత ఉండాలి, గురువులైన వారే ఉపదేశం చేయాలి. మీరు మంత్రం వచ్చి కూడా నాకు ఉపదేశించట్లేదు అని కొంచెం కోపడ్డాట. అలా కాదండి, నేను మీకు నిరూపిస్తాను అని. సరే నిరూపించను. 10 మంది సైనికులను రమ్మనండి, మనతో పాటు రమ్మన్నారు. అలా ఇద్దరూ కలిసి తోటలోకి బయలుదేరారు. సగం దూరం వెళ్ళంగానే మంత్రి గారు అన్నారట, సైనికులారా రాజుగారిని బంధించండి అన్నట్ట. వాళ్ళు బంధించట్లా, చూస్తూ ఊరుకున్నారట. ఎందుకని బంధించట్లేదండి అన్నట్ట. నన్నే బంధించమంటావా, నిన్ను బంధించమంటానని చెప్పి మంత్రిని బంధించమని వెంటనే బంధించడానికి సిద్ధం. ఇట్లాగే ఉంటుందండి, ఒక మంత్ర ఉపదేశం చేయాలంటే అధికారం ఉంటే చక్కగా పని ఇట్లాగా జరుగుతుంది, అధికారం లేకపోతే జరగదు ఎంత ప్రయత్నం చేసినా. కాబట్టి మనకి ఎవరి దగ్గర నుంచి ఉపదేశం పొందాలి, ఉపదేశం పొందిన దాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి అన్న దాని మీద మనకి స్పష్టత కలిగి ఉండాలి. స్పష్టత లేకపోవటం వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువుగారు చెప్తారు ఒక చోట, ఇత్తడిని బంగారం అనుకున్న ప్రమాదమే, బంగారాన్ని ఇత్తడి అనుకున్న ప్రమాదమే. అంటే గురువు కాని వాళ్ళని గురువు అనుకున్న ప్రమాదమే, గురువు వచ్చి ఒరే చేయరా అన్నప్పుడు చెప్తున్నది గురువు కాదు అనుకున్న ప్రమాదమే. అందుకనే లోకంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. అన్ని వీటికి కారణం ఏమైంది? సరైన అవగాహన లేకపోవటం. కాదు, మా గురువుగారు ఇట్లా చెప్పారు, మేము ఇట్లాగే చేస్తాము అన్న దృఢమైన నిశ్చయం ఉన్న నాడు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని రకాలైన అపోహలు చెప్పినా, వేరే వేరే మాటలు చెప్పినా మన మనస్సుకి ఎక్కవు. కాబట్టి ఆ పునాది అనేది మనం ఏర్పరచుకోవటం, పిల్లలకి ఏర్పరచటం కూడా చాలా చాలా అవసరం.
అందుకనే మన యోగ శిక్షణ తరగతులు కానీ వేసవి శిక్షణ తరగతులు కానీ వాటి ప్రధాన లక్ష్యం అది. మంచి పునాది ఏర్పడాలి. పునాది గట్టిగా ఉంటే ఆ పైన ఎంత భవనమైనా దృఢంగా ఉంటుంది. ఆ పునాది సరిగా పడకపోవటం వల్లనే ఏమవుతోంది, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దానికి పిల్లలు తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకోవటము, దాని తర్వాత వాళ్ళు బాధపడటం, తల్లిదండ్రులు బంధువులు బాధపడటం జరుగుతుంది. కాబట్టి ఆ మంచి పునాదిని మనం పిల్లలకి అందించాలి. దానికి మనం ముందర ఒక స్పష్టమైన అవగాహనను కలిగి ఉండటం చాలా 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 అవసరము. దానికి ఇదిగో గురుదేవుల మాస్టర్ గారు వేసిన బాట, వారు ఇచ్చిన వాంగ్మయాన్ని మనం ఆధారం చేసుకుని, ఆ భారతీయ బాలశిక్షలో కూడా ఆ ప్రణాళికలో కూడా వారు చెప్తారు. ముందుగా కొండల పేర్లు, నదుల పేర్లు చెప్పిస్తారు, తర్వాత ఒక పద్యం చెప్పిస్తారు, తర్వాత ఒక ప్రశ్న జవాబు. ఆ ప్రశ్నలో నీ ఊరేది, నీ దేశం ఏది, నీ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది. చాలామంది భారతదేశం అంటే రాముల వారి తమ్ముడు భరతుడి పాలించడం వల్ల వచ్చింది భారతదేశం. ఆయన పేరు కూడా భరతుడే, కానీ ఆయన కంటే పూర్వమే భరతుడు అనే ఋషి, మహర్షి, రాజర్షి ఆయన ఈ దేశవాసులకి అసలు వర్షం ఆధారంగా ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, భూమిని ఎలా దున్నాలి, ఆ దున్నటానికి ఎద్దులను ఎలా ఉపయోగించాలి, వీటిలన్నిటిని ఒక క్రమ పద్ధతి చేసి నడిపించిన వాడు భరతుడు. ఆయన్నే తర్వాత కాలంలో జడభరతుడు అన్నారు. ఆయన పేరు మీద భారతదేశం అయింది. అంతకు ముందు వరకు కూడా మన దేశం పేరు అజనాభ వర్షము అనేవారు. ఇదిగో ఈయన వచ్చి ఈ క్రమం అంతా ఏర్పాటు చేసి ఒక యోగ విద్యను ప్రసాదించి భౌతికమైన దేహానికి కూడా ఆహారాన్ని ఇలా సంపాదించుకోవాలి అని చెప్పి నిర్దేశించాడు. కాబట్టి ఆయన పేరు మీద భారతదేశము అనే పేరు. అలాగే తెలుగుదేశం గురించి కూడా ఆంధ్రదేశంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనే ఆయన విష్ణుమూర్తే అలా అవతరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అందుకని ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రదేశము అయింది. ఆయన మనకి పరిపాలకుడు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. మన కృష్ణా జిల్లాలోనే ఆయనకి గుడి కూడా ఉంటుంది. ఆయన పరిపాలించిన దేశం కాబట్టి మనకు ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మనకి ఆ భారతీయ బాలశిక్షలో ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఆకళింపు చేసుకోవటం, మంచి పునాదిని ఏర్పరచుకోవటం, పిల్లలకి దాన్ని మనం అందివ్వటం, ఇవి మనకి గురుదేవులు మన ముందుంచిన బాధ్యతలు. దాన్ని చక్కగా మనం ముందరకు తీసుకెళుతూ ఆ స్వామి సేవలో మనం తరించాలి, తరించి మరిచిపోవాలి. అదే కదా వారి సేవ చేస్తూ కూడా ఎప్పటిదాకా సేవ చేయాలిరా అంటే నువ్వు సేవ చేస్తున్నావన్న విషయం కూడా మర్చిపోయేటట్టుగా సేవ చెయ్యి. ఆశ్చర్యంగా ఉంటాయి ఆ తళుకులని చిన్న చిన్న వాక్యాలు, ఎంత లోతైన విషయాలు ఉంటాయో అందులో. జ్ఞానం అంటేట మొత్తం కొండ పూర్తి రూపంలో ఉంటే కొండట, అది బద్దలైనప్పుడే ఉండే ఆ పెంకులే అజ్ఞానం అంట. మాస్టర్ గారు చెప్తూ ఒక ఆయన అన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాను నేను అన్నాడు. ఎందుకయ్యా ఉన్న కొండ చక్కగా ఉపయోగించుకోక కొండ బద్దలు కొట్టకుండా ఉన్నావు ఎందుకు, చక్కగా వాడుకో. చక్కగా వాడుకోవటం తెలియకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న కొండను బద్దలు కొట్టేసుకోవటం. చక్కటి దేహాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు, దాన్ని పూర్తిగా ఆ యాత్రని పూర్తి చేసి ఆ స్వామి సన్నిధి చేరాలి. కానీ దానిని ముందుగానే పూర్తి చేసేయాలి అనుకోవటం,
బలవంతంగా పూర్తి చేసేయటం, ఇబ్బందులు ఇందుకు వస్తున్నాయి. అది చాలా చాలా మందిలో ఆ ఆలోచనలు రావటం. ఒక ఆయన వచ్చారట మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారు, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన నవ్వి, చేసుకోదలిసిన వాడు ఎవడో ఇలా వచ్చి చెప్పడు, కాబట్టి మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు విని ఉన్నావు. అది కూడా ఒక పెద్ద ప్రమాదం అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకళ్ళు ఎవరో పొరపాటున ఇబ్బంది పడ్డారు, బలవంతంగా దేహాన్ని త్యజించారు అనుకుంటే, దానిని మనం చూసే వార్తా దానిలో కానీ మిగతా ఛానళ్ళల్లో కానీ కనీసం ఒక 200-300 సార్లు ఒక రోజులో దాన్ని మనం వినటం జరుగుతుంది అప్రయత్నంగా. మనం ప్రయత్నం చేసి మనం వినటం సంగతి దేవుడు ఎరుగు. అప్రయత్నంగా వినటం, లేకపోతే ఆ కింద వచ్చే వాక్యాల్లో చూడటం. మాటిమాటికి వినటం వల్ల, చూడటం వల్ల ఏమవుతుంది, మనస్సులో అదే ముద్ర పడిపోతుంది. అందుకనే మనం చూసేవి వినేవి కూడా ఎలా ఉండాలి, చాలా క్రమబద్ధంగా ఉండాలి. అందుకనే కొంతమంది వార్తాపత్రికలు కానీ వార్తా ఛానళ్ళు కానీ చూడటం మానేసిన వాళ్ళు ఉన్నారు. మానేస్తే వాళ్ళ స్నేహితులు అడిగారు, అరే మరి వార్తలు చూడకపోతే ఎలా? ఏముంది, నేను మానేసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతోంది, ఏమీ నష్టం లేదు. ఏదో రోజు మొత్తంలో ఒక్కసారి వార్తలు చూస్తే చాలు, ఆ రోజుకి వార్త ఆ కడుపు నిండిపోతుంది, 24 గంటలు చూడవలసిన అవసరం లేదు అంటే, ఇది పెద్దవాళ్ళు చెప్పిందే. దాన్ని ఈ రోజున కొత్త పేరుతో ఏమని చెప్తున్నారంటే, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నారు. అంటే ఏదైనా మనం మాటికి చూడటం, వినటం, అంటం, చేయటం జరిగితే అది మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించబడిపోతుంది. దాన్నే మన పెద్దలు ఏమని చెప్పారు, మంత్రము. మంత్రాన్ని మనం మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేసేవాడిని రక్షించేది మంత్రము. అలా ప్రతిరోజు దేవుడి పటం చూడటం కానీ, దేవుడి సంబంధించి చదువుకోవటం కానీ, వాటిని చేయమన్నది దీనికోసం పెద్దలు. దాన్ని ఈరోజు భాషలో ఇలా చెప్తున్నారు. ఆ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే దీనివల్ల ఏమవుతుంది, మనస్సులో తీవ్రంగా ముద్రించబడిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లలకి ఇంకా బలంగా ముద్రించబడి, పిల్లలకి చాలా లేత మనస్సులు. ఆ మనసులో మనం ఏది కనుక లోపలికి మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాగా ఇస్తే అదే వాళ్ళకు వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ మనం సరైన ప్రోగ్రామింగ్ చేయాలి, సరైన అంశాలని మనం వారికి అందించాలి, ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండాలి. ఈనాడు పిల్లలు వాళ్ళ స్థితిని తలుచుకుంటే ఒక్కొక్కసారి చాలా బాధ ఇస్తుంటుంది. చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మనం చదువుకున్నప్పుడు ఎలా చదువుకున్నాం? ఏ రోజున కూడా తల్లిదండ్రులు, గురువుగారు కానీ అమ్మగారు కానీ పోలిక పెట్టి చెప్పలేదు, వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, నీకు ఇన్నే వచ్చాయి అన్న మాట ఈ రోజు వరకు వినలేదు. మరి ఈ రోజున ఏమైపోయింది, 99 రావాలి, 99 వచ్చినా ఏడుస్తున్నారు పిల్లలు. ఆ ఒక్క మార్కు పోయిందండి అని. ఒరే నాయనా, నీకు వచ్చిన మార్కులతో 3 పాస్ అవుతారు. మార్కులు ఒక్కటే కాదు, మార్కులు రావాలి, మంచి విద్యాలయాల్లోనూ కళాశాలలోనూ చదువుకోవాలి. కానీ దానికోసం తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండకూడదు. చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. ఆ చదువుకోవటంలో ఏది ఆసక్తిగా ఉంటుందో, ఏ మార్గంలో వెళితే ఆనందంగా చదువుకోగలుగుతామో అందులో చదువుకోవాలి. అందులోనూ ఈ రోజున ఏమైపోయిందంటే ఒకే మార్గం. అంటే వాళ్ళు ఫలానా MBA చదివారనో మేము MBA చదువుతాం, వాళ్ళు ఫలానా అమెరికా వెళ్ళారనో మేము అమెరికా వెళ్ళటం తప్పు కాదు, MBA చదవటం అంతకన్నా తప్పు కాదు. కానీ
నేను ఇది చదవటానికి నాకు ఆసక్తిగా ఉంది, నా ప్రణాళిక ఇది కాబట్టి నేను చదువుతాను అన్న దృక్పథం ఉండాలి. వాళ్ళు వెళ్ళారనో వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వచ్చిందనో ఇది చదువుకోవాలి కావాల్సిందే, కానీ దానికోసం ఒత్తిడి పడటం, ఆ ఒత్తిడిలో పాపం పిల్లలు ఓ పక్కనేమో తల్లిదండ్రులకు చెప్పలేరు, అలానని విద్యాలయంలో కొనసాగలేరు. ఆ రెండిటి మధ్య ఘర్షణ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నారు. దాని బహిర్గతం చేసుకోవడానికి వేరు వేరు మార్గాలు వెతుక్కుంటున్నారు. రెండు పక్కల నుంచి ఒత్తిడి, ఇంట్లోనేమో నువ్వు పాస్ అవ్వాలని, విద్యాలయాల్లోనూ కళాశాలలోనూ నీకు ఇన్ని రావాలని. ఇది ఎక్కడో అక్కడికి అవుట్లెట్ ఉండాలి కదా. స్నేహితులు, ఆ స్నేహితుల్లో రకరకాల వాళ్ళు. కాబట్టి ఈ రకమైన దృక్పథాన్ని మనం మార్చుకొని చక్కగా గురుదేవులు మాస్టర్ గారు ఎలాంటి చదువు చెప్తున్నారు మనకి, దాన్ని మనం పిల్లలకి అందించాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ ఒత్తిడికి దూరంగా ఉండాలి. చదువుకోవటంలో కానీ పని చేయటంలో కానీ ఆ ఒత్తిళ్ళు ఉండటం వల్ల చాలా చాలా అనారోగ్య సమస్యలు కూడా మనం వస్తున్నాయి. నిన్ననే ఒక ఆయన చెప్తున్నారు, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాన్ని విరమించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అంతటి పరిస్థితుల్లో ఉన్నాం మనం అందరం. వాటన్నిటికీ ఉపాయం ఏది? కేవలం మానసాంతర్భావయే గురుపాదుక, ఆయన పాదాలు పట్టుకోవటం ఒక్కటే మనకి శరణ్యం. ఆ పాదాలను పట్టుకుందాం, చక్కగా ఇంకా ఇంకా ఆయన సేవలో మునిగిపోదాం. ఆయన ఇచ్చిన వాంగ్మయాన్ని నిత్యము పారాయణలో ఏదో ఒకటి, ఏదో ఒక గ్రంథం, ఏదో ఒక పద్యం. శ్రీపతి గురించి కూడా ఆయన చెబుతూ, ఏ పాదాబ్జరజమ్ము వేదతతియవు, ఏ పాదపద్మములందు ఏపై చిందెన తేనె జన్నుసుతయో, ఏ పాదముల్ముక్తకిన్ సోపానముల భక్త కోటికి, అవని సొంపారు పాదాబ్జముల్ మా పాలం కలవు, ఇంక ఎట్టి భయముల్ మాకెటికో శ్రీపతి. ఆ రెండు పాదాలు మన దగ్గర ఉన్నాయి, మనకు భయమేమీ లేదు అని జాగ్రత్త మాత్రం మన వంతుగా మనం పడి ఆయన పాద సేవలో మనందరం తరింతుముగాక అని ప్రార్థిస్తూ, ఇంకా ఇంకా మనందరం మైమరిచిపోయేటట్లుగా ఆయన మనల్ని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.